మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. పాల్వాయి గేటు కారంపూడి కేసులో ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. గతంలో పోలీసులు నమోదు చేసిన 2 వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రామకృష్ణారెడ్డి ఉన్న విషయం తెలిసిందే. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైనట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, పిన్నెల్లికి బెయిల్ మంజూరైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ శాలిని. మొత్తానికి వైసీపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం హైకోర్టు కొంత ఊరటనిచ్చిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా కూడా ఇప్పటికీ ఎలక్షన్ జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా 59 రోజుల పాటు పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు కారాగారంలోనే మగ్గుతున్నటువంటి నేపథ్యంలో దీనిపై ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా గుంటూరులో ఉన్నటువంటి సెషన్స్ కోర్టులో 2 సార్లు ఆయన తరపు న్యాయవాదులు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే 2 సార్లు కూడా గుంటూరులో ఉన్నటువంటి సెషన్ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల నుంచి కూడా హైకోర్టులో పిన్నెల్లి తరపు న్యాయవాదులు అయితే మాత్రం పిటిషన్లు దాఖలు చేస్తా ఉన్నారు. కేవలం 2 హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లిని ఇన్ని రోజులు కక్ష సాధింపు చర్యలతోనే పోలీసులు కావాలనే కక్ష సాధింపు చర్యలతో ఆయన లోపలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పిన్నెల్లి తరపు న్యాయవాదులు అయితే మాత్రం హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో దాదాపుగా 4 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వాదనలు అయితే మాత్రం జరగడం జరిగింది. ఈ యొక్క వారంలో అయితే మాత్రం 2 సార్లు ఈ యొక్క కేసు విచారణ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాయిదా వేయడం అయితే జరిగింది. మరి ఈ రోజు ఈ యొక్క పిన్నెల్లి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి తీర్పుపై కూడా తర్వాత ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో తాజాగా కొద్దిసేపు క్రితమే ధర్మస్థానం అయితే మాత్రం అతనికి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మాత్రం మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ఎలక్షన్ జరిగినటువంటి రోజు మాచర్ల పక్కన ఉన్నటువంటి పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేసినటువంటి అనంతరం బయటకు వస్తున్నటువంటి క్రమంలో అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పై కూడా జరిగినటువంటి హత్యాయత్నం కేసుకు సంబంధించి కూడా 2 చింతల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఎలక్షన్ జరిగిన తర్వాత రోజు కూడా ఏదైతే కారంపూడిలో కొంత అల్లర్లు సృష్టించే విధంగా కొంత విధ్వంసమైనటువంటి ఘటనలకు కూడా పిన్నెల్లి సోదరులు కారణమయ్యారంటూ కూడా కారంపూడి సిఐ నారాయణ స్వామి ఒక ఫిర్యాదు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ 2 కేసులలో అయితే మాత్రం పిన్నెల్లిని గత 59 రోజులుగా కూడా నెల్లూరు కారాగారానికి పంపించడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు నిన్న సాయంత్రం ముగిసినటువంటి నేపథ్యంలో కొద్దిసేపు క్రితం అయితే మాత్రం ధర్మాసనం అతనికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. దాదాపుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం తర్వాత టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు కావచ్చు, అదేవిధంగా కారంపూడి నారాయణ స్వామిపై కూడా దాడి చేశారనేటువంటి ఒక అభయోగంతోనే అతనిపై కేసులు మోపారు. కాబట్టి ఈ యొక్క 2 కేసుల్లో కూడా అతనికి బెయిల్ ఇస్తూ హైకోర్టు అయితే మాత్రం ధర్మాసనం తీర్పు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు ముఖ్య కేంద్రంగానే ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో అయితే మాత్రం ధర్మస్థానం తీర్పు వెల్లడించింది. అంతేకాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉండాలి, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశం వెళ్ళకూడదు అంటూ కూడా ఒక హుకుం జారీ చేసిన విధంగా పాస్పోర్ట్ సైతం కూడా స్థానికంగా ఉన్నటువంటి నసరాపేట పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ యొక్క పాస్పోర్ట్ ను కూడా సబ్మిట్ చేయాలని చెప్పి కూడా అందులో స్పష్టంగా కూడా మెన్షన్ చేశారు. అంతేకాకుండా పల్నాడులో ఇక నుంచి రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో కూడా విధ్వంసమైనటువంటి ఘటనలు కానీ అదేవిధంగా అల్లర్లు కానీ జరగకుండా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచర వర్గం అంతా కూడా సమన్వయం పాటించాలని చెప్పి కూడా స్పష్టంగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మాచర్లు కూడా వెళ్లకుండా నసరాపేట కేంద్రంలోనే పిన్నెల్లి ఉండాలి, రోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టి వెళ్లాలనేటువంటి ఆంక్షలు కూడా ఇందులో స్పష్టంగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే ఈవీఎం పగలగొట్టిన తర్వాత పిన్నెల్లికి షరతులతో కూడినటువంటి బెయిల్ ఏ విధంగా ఇచ్చారో
తిరిగి మరలా అదే విధంగా కూడా బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ధర్మాసనం అయితే మాత్రం తీర్పు వెల్లడించడం అయితే మాత్రం జరిగింది. ఈ రోజు ఇటు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు పూర్తి స్థాయిలో కూడా పల్నాడులో వైసీపీ అడ్డా అంటే మాచర్ల గడ్డ అనే విధంగా కూడా పేరుగాంచినటువంటి నేపథ్యంలో 20 సంవత్సరాలుగా కూడా ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహించారు మాచర్ల నియోజకవర్గంలో. అనంతరం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలవడం, అనంతరం అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జోలగంటి బ్రహ్మారెడ్డి అధికార పార్టీ పగ్గాలు మొత్తం కూడా చేపట్టడం అయితే మాత్రం జరిగినటువంటి నేపథ్యంలో పిన్నెల్లిని అయితే మాత్రం దాదాపుగా ఇక మాచర్ల నియోజకవర్గానికి దూరంగా ఉండాలనే ధర్మాసనం అయితే మాత్రం పేర్కొంది. అందులో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా కారాగారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 7:35 కూడా ఆయన్ని తీసుకొచ్చేందుకు ఇప్పటికే హైకోర్టు ధర్మస్థానం నుంచి న్యాయవాదులు అయితే మాత్రం ఆయా సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొని నెల్లూరు ప్రయాణమై వెళ్ళడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో కూడా పిన్నెల్లి సంబంధించినటువంటి న్యాయవాదులు అక్కడ ఉన్నటువంటి కారాగారంలో బెయిల్ సంబంధించినటువంటి పిటిషన్లను అందజేసినటువంటి అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో పిన్నెల్లి సంబంధించినటువంటి వర్గీయులు బాణసంచ కాలుస్తూ కూడా ఆనంద సంబరాలు చేసుకుంటా ఉన్నారు. బాస్ ఈజ్ బ్యాక్, లయన్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా ఫ్లెక్సీలు కట్టి కొంత సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది చాలని. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క తీర్పు నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా ఈ యొక్క తీర్పు పట్ల కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పై దాడి చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తామంటున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా సిఐ నారాయణ స్వామిపై చేయి చేసుకున్నారు అనే అభయం కూడా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం కొంత ఊరట లభించిన ఆయనతో సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎక్కడ ఉన్నాడు అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక సస్పెన్స్ అయితే వీడలేదు. ప్రస్తుతం ఆయన గత 75 రోజులుగా కూడా అజ్ఞాతంలోనే కొనసాగుతా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన పట్టుకునేందుకు దాదాపు 6-7 పోలీసు బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఆయన జాడ అయితే మాత్రం ఎక్కడ పోలీసులు అయితే కనుగొనలేకపోయారు. కాబట్టి ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి అంశం ముగిసింది. కాబట్టి ఇక పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుంటారు అనేటువంటి ప్రచారం అయితే ప్రస్తుతం పల్నాడులో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా జోరుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే మాత్రం నడుస్తూ ఉంది చాలని. మొత్తానికి ఈ రోజు ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణానికి హైకోర్టు అయితే మాత్రం తెరదింపింది. మొదటి నుంచి కూడా పిన్నెల్లి సంబంధించినటువంటి విషయంలో కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కింద కోర్టులో బెయిల్ పిటిషన్లు వేసినటువంటి నేపథ్యంలో 2 సార్లు కూడా బెయిల్ పిటిషన్ కొట్టేయడం, తిరిగి మరలా పిన్నెల్లి సంబంధించినటువంటి న్యాయవాదులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా దాదాపుగా ఈ ఎపిసోడ్ అంతా 59 రోజులుగా నడిచినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎపిసోడ్ కైనా మాత్రం ఇక తెరబడింది. ఇక రాబోయే రోజుల్లో పల్నాడు జిల్లా మాచర్ల నసరాపేటలో ఏ విధంగా ఉంటుందనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే కొంత ఆధిపత్య పోరనేది పల్నాడులో ఖచ్చితంగా ఉంటుంది కనుక ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక అజ్ఞాతం నుంచి ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చారు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో పల్నాడులో పరిస్థితులు మరింత ఉధృతంగా ఉంటాయా, లేదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచర వర్గం అంతా కూడా సైలెంట్ గా ఉంటారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈరోజు ధర్మస్థానం ఇచ్చినటువంటి యొక్క తీర్పు నేపథ్యంలో అయితే మాత్రం మరి కాసేపట్లో అంటే